నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో ప్రజా పరిష్కార వేదిక, ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా అధికారులు. నేడు ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలనా దినం, రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. వికసిత భారత్ లక్ష్య సాధనకు యువత కీలకమన్న సర్వేపల్లి శాసనసభ్యులు. యూత్ పార్లమెంట్లో యువత అభిప్రాయాలు వెల్లడించాలన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదికకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు జిల్లా కలెక్టరేట్లకు తరలివచ్చి వారి సమస్యల వినతి పత్రాలను అందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వారి సమస్యల వినతి పత్రాలను అధికారులకు సమర్పించారు. వేసవి దృష్ట్యా ప్రజా పరిష్కార వేదికకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వృద్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలను అధికారులకు విన్నవించారు. చెప్తున్నాను, మాట్లాడతారంట. మీతో సమస్య మీరు వాళ్ళ దగ్గర రాయించుకొని వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా నిర్వహిస్తున్న యూత్ పార్లమెంట్ 2025లో విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఒక దేశం ఒక ఎన్నిక విధానాన్ని కీలకంగా పేర్కొన్న ప్రధాని యువత ఉద్దేశాలను తెలుసుకునేందుకు యూత్ పార్లమెంట్ను నిర్వహించడం మంచి పరిణామమన్నారు. విద్యాలయ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ యూత్ పార్లమెంట్లో పాల్గొనే విద్యార్థులు తమ పేరును మై భారత్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఓవరాల్గా కంట్రీలో మొత్తం మీద మన ఏ స్టేట్ నుంచి వచ్చినా ఫైనల్గా ఫిల్టర్ చేసి, సపోజ్ 150 మంది వచ్చినారు, దాంట్లో 10 మంది వాయిస్ తీసుకొని ఫైనల్గా అల్టిమేట్గా మోడీ గారు పార్లమెంట్లో యూత్తో ఒక సెషన్ లాగా నడపాలని, మోడల్ సెషన్ నడపాలని. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 5 రోజుల డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఈరోజు ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ రిజిస్టర్ విజయ్ మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించేందుకు యువత కఠోర శ్రమ చేయాలని, విద్యార్థుల మేధో సంపత్తిని పెంచడమే కాకుండా సాంకేతిక ఆవిష్కరణల్లో నైపుణ్యం కలిగించేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. చాలా ఇంపార్టెంట్ స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ ఉంది. స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చారు. ఆ ఫండ్లో ఆంధ్రప్రదేశ్ చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంది. ఇన్నోవేషన్ పొటెన్షియల్ జాస్తి. అవుట్ ఆఫ్ చాలా ఐడియాస్, ఎన్ని ఐడియాస్ ఉంది, కొంచెం ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసి రెవెన్యూ జనరేషన్, అది ఒక నోబెల్ ఆబ్జెక్టివ్. వేసవికాలం ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అవినాష్ జయసింహ సూచించారు. ఈ అంశంపై ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజలు పశువుల కోసం వేసే గడ్డివాముల మధ్య 10 మీటర్ల దూరాన్ని పాటించాలన్నారు. అత్యవసర భద్రత కోసం ఎక్కువ మోతాదులో నీరు నిల్వ చేసుకోవాలని, గడ్డివాముల పరిసర ప్రాంతాలలో తాగి పారేసిన చుట్టలో చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. గృహిణులు గ్యాస్ స్టవ్ల ఉపయోగంలో జాగ్రత్త వహించాలన్నారు. సో మా అగ్నిమాపక శాఖ తరపు నుంచి మేము ఇచ్చేటటువంటి సూచనలు ఏంటంటే, ముందుగా రైతులకు మేము చెప్పదలుచుకున్నది, వారి తోటలు కానీ, తర్వాత ఏవైతే వాళ్ళ ఫీల్డ్స్, వాళ్ళ పంట పొలాల దగ్గర కానీ ఈ ఎండిపోయినటువంటి ఆకులు కానీ, చెత్త కానీ ఒక చోట భూమి కూడే విధంగా అవన్నీ అక్యుములేట్ అయినటువంటి ఆ ప్లేసెస్ని
శుభ్రపరచుకొని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవడం ద్వారా మనం చాలా వరకు అగ్ని ప్రమాదాలు నివారించగలము. ఇప్పుడు మాకు వస్తున్నటువంటి అగ్ని ప్రమాదాలలో క్షయరహిత సమాజ స్థాపనకు అందరూ ముందుకు రావాలని, తద్వారా టీబీ ముక్త్ భారత్ సాధ్యమవుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. ప్రపంచ క్షయ నిర్మూలన దినాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో తరహాలో సమాజంలో అన్ని వర్గాల వారు విరివిగా ముందుకు వచ్చి క్షయరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ప్రజారోగ్య భద్రతలో భాగంగా కేంద్రం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా టీబీ ముక్త గ్రామ్ పంచాయత్ పేరుతో టీబీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలుస్తోంది. ఈ రోజు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, ప్రతి నెల కేంద్రం అందిస్తున్న ₹1000 పోషణ్ భృతి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నర్సరావుపేటలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి మాట్లాడుతూ టీబీ అంటువ్యాధి అని, పౌష్టిక ఆహారం, మందులతో క్షయ వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు. చిత్తూరు జిల్లాను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆరోగ్య శాఖ కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తెలిపారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా చిత్తూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ జి వెంకట ప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల ఉచితంగా వైద్య సేవలతో పాటు మందులు కూడా అందిస్తుందన్నారు. సరైన మార్గం చూపిస్తారని డాక్ చికిత్స యొక్క లాభాలను అందరికీ చెప్తానని పూర్తిగా న్యాయం చేయవచ్చని ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.